హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిప్టో సీకర్. ఈరోజు మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్తున్నానండి. అదే పిఆర్డిటి ఫైనాన్స్ మైనింగ్ అని. ఇది ఒక కొత్త ప్రాజెక్ట్ అండి. చూడండి ఒకసారి, దీని సప్లై ఓన్లీ 100 మిలియన్. అందులో మైనింగ్ ఇచ్చింది కూడా ఓన్లీ 25 మిలియన్ మాత్రమే. వీళ్ళు ఇంకొక 12 డేస్లో లిస్టింగ్ చేశారు కన్ఫర్మ్గా ప్యాన్ కేక్ స్వాప్ అండ్ మెక్సిస్ ఎక్స్చేంజ్లో. చూసారు కదా ఇక్కడ, దాంట్లో లిస్ట్ చేస్తామని చెప్పారు. దీ దీనికి ఒక మైనింగ్ యాప్ ఏం లేదండి. ఒక వెబ్‌సైట్‌లో మైన్ చేసుకోవాలి. అది కూడా ఎలా మైన్ చేయాలో నీట్‌గా నేను చెప్తాను. ఫస్ట్ ఈ యాప్ గురించి చూద్దాం. చూడండి, లిస్టింగ్ 12 డేస్‌లో కన్ఫర్మ్ అయిపోద్ది అంటున్నారు. అలాగే మీరు డైలీ వాడు నార్మల్‌గా మైనింగ్ అని కొడితే, స్టార్ట్ మైనింగ్ అని కొడితే 0.1 వస్తది. బట్ దాని కింద చెక్ ఇన్ బూస్ట్ అని ఉంటదండి. ఆ చెక్ ఇన్ బూస్ట్ కొడితే మీకు, ఆ చెక్ ఇన్ బూస్ట్ అని కొట్టిన వెంటనే మీకు అది 10 టైమ్స్ అయ్యి 1 అవుతది. అంటే డైలీ 1 కాయిన్ మైన్ చేసుకోవచ్చు మీరు. వాడేమంటున్నాడంటే లిస్టింగ్ ప్రైస్ $1 ఉండొచ్చు అంటున్నాడు. అలాగే మీరు డైలీ 1 కాయిన్ ఎర్న్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కడు $120 ఎర్న్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఉంది ప్రస్తుతానికి. మీరు మీ ఫ్రెండ్స్‌ని కూడా రిఫర్ చేసుకోండి. చాలా తక్కువ డేస్‌లో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దండి. అందరూ మైనింగ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో నా లింక్ ఇస్తాను. ఆ లింక్ ఇప్పుడు ఇదిగోండి, ఆ లింక్ అయినా క్లిక్ చేయండి. లేకపోతే ఇదిగోండి, నా టెలిగ్రామ్ ఛానల్ ఇది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి వచ్చి ఇక్కడ లింక్ ఉంది గదా! ఈ లింక్‌ని కాపీ చేసుకోండి. ఇక్కడ లింక్ ఉంది గదా! ఈ లింక్‌ని కాపీ చేసుకోండి. ఈ లింక్‌ని కాపీ చేసుకొని ఆహ్, ఎ తర్వాత ఎలా పేస్ట్ చేయాలో ట్రస్ట్ వాలెట్‌లో నేను చూపిస్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ ఎలా పేస్ట్ చేయాలో చూపిస్తాను. ఏ చూడండి, ట్రస్ట్ వాలెట్‌లో ఎలా పేస్ట్ చేయాలో చూపిస్తాను. దానికన్నా ముందు ఆ లింక్ కాపీ చేసుకొని అలాగే ఒక్క సెకండ్ ఉండండి. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను. అలాగే వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ చూద్దాం ఒకసారి. నేనెప్పుడు వీడియోలో చెప్తాను గదా! ఒకసారి మన ట్విట్టర్ అకౌంట్‌లో చూద్దాం. పిఆర్‌డిటి ఫైనాన్స్ అని. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ చూసాను వీళ్ళ ట్విట్టర్ అకౌంట్. వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ గూడా అంతా కరెక్ట్‌గానే ఉంది. నాకైతే ఏం ఫ్రాడ్ అని అనిపియట్లేదు. బట్ వీళ్ళు ఎందుకు మనం ఇంత హరీగా ఉన్నామంటే, జస్ట్ 12 డేస్‌లో లిస్టింగ్ కన్ఫర్మ్ అయితది పాన్‌కేక్ స్వాప్‌లో అన్నాడు వీడు. చూడండి, బ్యాక్డ్ బై నిబిరు బ్లాక్ చైన్ అని గూడా ఉంది. ఇక్కడ చూడండి, బ్యాక్డ్ బై నిబిరు బ్లాక్ చైన్. ఒకసారి నిబిరు బ్లాక్ చైన్ గూడా దీని బ్యాకప్‌లో ఉంది. చూపిస్తాను. వాడు ఒక పోస్ట్ కూడా పెట్టాడు. నేను ఇందాకే చూసాను, నిబిరు బ్లాక్ చైన్ అని. ఇదిగోండి ఇక్కడ చూడండి, నిబిరు చైన్ చూసారా ఇక్కడ? ఒక పోస్ట్ కూడా పెట్టాడు. నిబిరు చైన్ బ్లాక్ చైను వీళ్ళ సీజన్ 1 ఎక్స్‌టెండ్ అయింది అని పెట్టాడు. చూసారా ఆ పోస్ట్? అలాగే వీళ్ళ టెలిగ్రామ్ ఛానెల్ గూడా చూద్దాం ఒకసారి. నేను టెలిగ్రామ్ గూడా చూసాను వీళ్ళది. ఇదిగోండి, పిఆర్‌డిటి ఫైనాన్స్ అని. ఇది వాళ్ళ టెలిగ్రామ్ ఛానెల్ అండి. ఇదిగోండి, కొత్త ఎయిర్ డ్రాప్ అని. ఆ లింక్ ఇప్పుడు ఏం చేస్తారంటే, అన్నీ కరెక్ట్‌గానే ఉందండి. ఒకసారి వాళ్ళ వైట్ పేపర్ కూడా చదవండి. యాప్‌లోకెళ్ళాక నేను వాళ్ళ వైట్ పేపర్ కూడా చూపిస్తాను. మీరు ఒకసారి వాళ్ళ వైట్ పేపర్ కూడా చదవండి. నేను ఎలా అయితే చెప్తానో యాజ్ ఇట్ ఈజ్ అలానే చేయండి. అండ్ మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు యాడ్ చేసే వాలెట్‌లో ఏ ఫండ్స్ ఉండకూడదు. ఏ ఫండ్స్ లేని వాలెట్‌నే ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు కాపీ చేసుకున్నారు కదా! ఇప్పుడు ట్రస్ట్ వాలెట్‌కెళ్ళి ఎలా పేస్ట్ చేయాలో చెప్తాను చూడండి. సో గైస్, మీరు ఆ లింక్ కాపీ చేశాక ట్రస్ట్ వాలెట్ గాని, మెటామాస్క్ గాని ఏదన్నా ఉంటే వాటిల్లో లింక్ చేసుకోవాలి. నేనైతే ట్రస్ట్ వాలెట్‌లో లింక్ చేసుకుంటున్నా. అండ్ మీరిక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాజెక్ట్ కర అంటే జెన్యూనా కాదా అని మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. సో, అందుకని చెప్పి మీకేదన్నా ఫండ్స్ ఉంటే ఆ ఫండ్స్ వాలెట్స్ మాత్రం ఉంచుకోకండి. ఏదైనా కొత్త వాలెట్ క్రియేట్ చేసుకోండి. వాలెట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది గదా! ఇక్కడ ఈ సింబల్ దీన్ని క్లిక్ చేసి యాడ్ వాలెట్ కొట్టండి. మీకు ఒకవేళ ఫండ్స్ ఏమి లేకపోతే అలాగే ఉంచండి. ఒకవేళ ఏమన్నా ఫండ్స్ ఉంటే ఆ వాలెట్ మాత్రం యూజ్ చేసుకోవద్దండి అస్సలు. ఆ వాలెట్ మాత్రం కనెక్ట్ చేయొద్దు. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. సో, ఆ లింక్ కాపీ చేసుకున్నారు గదా! ఆ లింక్ ఇక్కడ డిస్కవర్ అని ఉంది గదా! డిస్కవర్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేశాక ఇలా వచ్చింది చూడండి. ఇలా వచ్చాక ఇప్పుడు మీరేం చేయాలంటే, ఇక్కడ కనెక్ట్ అని ఉంది గదా! ఇక్కడ కనెక్ట్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రస్ట్ వాలెట్, మెటామాస్క్ ఏదని అడుగుతది. నేనైతే ట్రస్ట్ వాలెట్ కొడుతున్నా. చూడండి, ట్రస్ట్ వాలెట్ అని కొట్టాక ఇక్కడ సైన్ అని వచ్చింది. సైన్ అని కొట్టండి. మళ్ళీ ఇది అడుగుతది పాస్వర్డ్. క్లిక్ చేయండి. చూసారా, ఇప్పుడు వాలెట్ కనెక్ట్ అయిపోయింది. చూసారా, వాలెట్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆగండి. నేను ఆల్రెడీ మైన్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ వాలెట్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇలా పైకెత్తాక ఇక్కడ స్టార్ట్ మైనింగ్ అని ఉంది చూసారా? స్టార్ట్ మైనింగ్ అని దాని మీద క్లిక్ చేయండి.
దాని మీద క్లిక్ చేశాక మీ మెయిల్ వెరిఫికేషన్ అడుగుతది. మీ మెయిల్ ఇక్కడ క్లిక్ చేయండి. మీ మెయిల్ సెండ్ వెరిఫికేషన్ లింక్ అని కొట్టండి. సెండ్ వెరిఫికేషన్ లింక్ అని కొట్టాక కొంచెం టైం పడతది. వెయిట్ చేయండి. ఇదిగోండి మీ మెయిల్ సెండ్ అని వచ్చింది. మెయిల్‌కెళ్ళండి మళ్ళీ. ఓపెన్ చేసి మెయిల్‌కెళ్ళండి. చూసారా ఇక్కడ మెయిల్ వచ్చింది. మెయిల్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరేం చేస్తారంటే అక్కడ వెరిఫై ఈమెయిల్ అడ్రెస్ అని ఉంది కదా! అది క్లిక్ చేయొద్దు. ఇక్కడ కింద లింక్ ఉంది గదా! ఈ లింక్ కాపీ చేసుకోండి. ఇక్కడ లింక్ ఉంది గదా! ఇక్కడ. ఈ లింక్ కాపీ చేసుకోండి. ఈ లింక్ కాపీ చేసుకొని ట్రస్ట్ వాలెట్‌కెళ్ళి మళ్ళీ బ్యాక్ రండి. బ్యాకొచ్చి ఇక్కడ డిస్కవర్‌లో ఉంది గదా! ఇక్కడ మళ్ళీ ఆ లింక్ పేస్ట్ చేయండి. మీరు ఈమెయిల్‌లో కాపీ చేసిన లింక్ పేస్ట్ చేయండి. ఈమెయిల్‌లో కాపీ చేసిన లింక్ పేస్ట్ చేశాక ఇక్కడ మళ్ళీ కనెక్ట్ యువర్ వాలెట్ అని ఉంది గదా! మళ్ళీ కనెక్ట్ కొట్టండి. కనెక్ట్ కొట్టండి. మళ్ళీ ట్రస్ట్ వాలెట్. ట్రస్ట్ వాలెట్ కాబట్టి ట్రస్ట్ వాలెట్. ఇలా అడుగుతుంది. మళ్ళీ సైన్ కొట్టండి. ఇక్కడ ఫింగర్ ప్రింట్ పాస్‌వర్డ్ ఇవ్వండి. వచ్చేస్తది. చూసారా? ఇప్పుడు రీడైరెక్ట్ అవుతుంది. చూడండి వి ఆర్ వెరిఫైయింగ్ యువర్ మెయిల్ అని వస్తుంది చూడండి. చూడండి. ఒక్క నిమిషం. చూసారా? అక్కడ మైనింగ్ అని వచ్చింది. ఆ మైనింగ్‌ని క్లిక్ చేశాక ఇలాగా 0.1 ఉంది స్పీడ్. మీరేం చేయాలంటే ఇక్కడ చెక్ ఇన్ బూస్ట్ అని ఉంది గదా! ఈ చెక్ ఇన్ బూస్ట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు అది 10 టైమ్స్ అయ్యి చూసారా 1 అయిపోయింది. ఇందాక 0.1 ఉన్నది ఇప్పుడు 1 అయింది. ఇదనమాట ప్రాసెస్. ఇది చూడండి ఇంకా టోకెన్ జనరేషన్ ఈవెంట్‌కి ఇంకా 10 డేస్, 22 అవర్స్ ఉన్నాయి. అంటే ఆల్‌మోస్ట్ 11 డేస్ ఉంది. ఇక్కడ వైట్ పేపర్ గూడా ఉంది. మీరు ఒకసారి వైట్ పేపర్ చదువుకోండి. లేకపోతే ఇప్పుడు నేను చెప్పమంటే చెప్తాను. చూడండి. ఒకవేళ మీరే రిఫరల్ చేయాలంటే ఇక్కడ చూసారా? చూసారా ఇక్కడ? ఇక్కడ షేర్ అని ఉంది గదా! షేర్ మీద క్లిక్ చేసి మీరు లింక్ కాపీ అయింది చూసారా? ఇన్వైట్ లింక్ కాపీడ్ అని. మీరు ఇంకా అట్లా షేర్ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్‌కి గూడా చెప్పొచ్చనమాట. ఓకేనా? ఒక్కసారి. ఓకేనా? ఇక్కడ మీరు చేసుకోవచ్చు. రిఫరల్ జేసుకోవచ్చు. గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మీ వాలెట్‌లో ఏ ఫండ్స్ లేని వాలెటే ఇవ్వండి ఖచ్చితంగా. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ ఫండ్స్ లేనిదే ఇవ్వండి. ఒకవేళ ప్రాజెక్ట్ ఫేక్ అయితే మీరు అన్ని ఫండ్స్ ఉన్న వాలెట్ ఇస్తే మీ వాలెట్‌లో ఫండ్స్ పోయే ఛాన్స్ ఉంది. నేను చూపిచ్చాను గదా! ఇందాక వాలెట్ ఎలా యాడ్ జేసుకోవాలో. ఇదిగోండి ఇక్కడ మెయిన్ వాలెట్ అని ఉంది గదా! ఇక్కడికెళ్ళాక దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యాడ్ వాలెట్ అని ఉంటది. అక్కడి నుంచి వాలెట్ యాడ్ జేసుకోవచ్చు. ఒక కొత్త వాలెట్‌లు చూడండి నేను ఈ వాలెట్ యాడ్ చేశాను. ఇక్కడ ఏమి లేవు గదా! అలాగే మీరు యాడ్ జేసుకోండి. ఓకేనా? ఓకేనా? మర్చిపోవద్దు. దట్స్ ఇట్ గైస్. ఇప్పటికే 11 డేస్ ఉంది. మీరు నియర్లీ ఎర్న్ జేసుకోవచ్చు. బానే ఒక $120 ఎర్న్ జేసుకోవచ్చు. 11 డేస్‌లో ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఒకవేళ మీరు 24 అవర్స్‌కి మీరు మైన్ చేయాలి కాబట్టి ఎలా మైన్ చేయాలో చూపిస్తాను. చూడండి. మళ్ళీ ట్రస్ట్ వాలెట్‌కెళ్ళండి. మీరిప్పుడేం లింక్ కాపీస్ ఏం చేసుకోవసరం ట్రస్ట్ వాలెట్‌కెళ్ళి చూసారా? ఇక్కడ డిస్కవర్ అని ఉంది గదా! డిస్కవర్‌కెళ్ళి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసి, ఇక్కడ ఆల్రెడీ మనం ఓపెన్ చేసుంటాం గదా! సైట్స్ ఇక్కడ ఫ్రీ టోకెన్ అని ఉంది చూసారా? ఓపెన్ చేసాం గదా! రీసెంట్‌గా దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేశాక ఓపెన్ అయితది. ఇక్కడ కనెక్ట్ అని ఉంది గదా! మళ్ళీ మీ వాలెట్ కనెక్ట్ చేస్తే అప్పుడు మీకు వాళ్ళకి సైట్‌కి అర్థమవుతది. కనెక్ట్ అని ఉంది గదా! ట్రస్ట్ వాలెట్. సైన్. చూసారా? ఇందాక ఎక్కడైతే ఉన్నాదో ఇప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ అయింది. ఇది గైస్ గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా మైండ్ చేసుకోండి. ఖచ్చితంగా చేసుకోండి. ఆహ్, చాలా మంచి ప్రాజెక్ట్. ఫాస్ట్‌గా ప్రాఫిట్స్ ఒస్తాయి. 10 డేస్‌లో జాగ్రత్తగా ఆ ప్రాఫిట్స్‌తో ఎవరన్నా ట్రేడింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మీరు కొత్త వాలెట్ యాడ్ చేసుకోండి. ప్రాఫిట్స్ ఒస్తే వస్తాయి. ఒకవేళ అది ఫేక్ అయినా అది వాలెట్ కొత్తది. దాంట్లో ఏం ఫండ్స్ ఉండవు కాబట్టి ఏ ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఒకవేళ ప్రాజెక్ట్ కనుక జెన్యూన్ అయ్యి అందరికి ప్రాఫిట్స్ ఒస్తే మళ్ళీ ఒక రిగ్రెట్ ఉంటదనమాట. నాకు ప్రాఫిట్స్ రాలేదు. వచ్చుంటే నేను ఏదన్నా ఇన్వెస్ట్‌మెంట్ చాలా మందికి ఇన్వెస్ట్ చేయాలని ఉంటది. బట్ ఇన్వెస్ట్ చేయడానికి మనీ ఉండదనమాట. ఇదొక మంచి ఆపర్చునిటీ. తక్కువ డేస్‌లో మంచి రిటర్న్స్ రాడానికి చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు. నా రిఫరల్ కోడ్ అలాగే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ కాపీ చేసుకొని డైరెక్ట్‌గా ట్రస్ట్ వాలెట్‌లోకెళ్ళి అక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. ఓకేనా? చూపిచ్చాను గదా! డిస్కవర్‌లో ఎలా పేస్ట్ చేసుకోవాలో అలా చేసుకోండి. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.